వైరల్ ఫీవర్ జనాన్ని వణికిస్తున్నాయి. పల్లె పట్టణం తేడా లేకుండా జ్వరంతో పడకేస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో కనీసం ఇంటికి ఒకరు ఇద్దరు జ్వరపీడితులు కనిపిస్తున్నారు. అటు పట్టణాల్లోనూ జ్వరపీడితులతో ఆసుపత్రులు కిటకిటలాడుతున్నాయి. ఆదిలాబాద్లోని రాజీవ్ గాంధీ వైద్య విజ్ఞాన సంస్థ రిమ్స్ ఆసుపత్రితో పాటు ప్రైవేట్ ఆసుపత్రుల్లో సైతం బాధితులు క్యూ కడుతున్నారు. జిల్లాలో ఇప్పటివరకు మలేరియా, చికెన్ గున్యా కేసులు నమోదు కాకపోయినప్పటికీ డెంగ్యూ కేసులు మాత్రం నమోదవుతూ ఉండటం కలవరపెడుతుంది. ఇప్పటికే జిల్లాలో డెంగ్యూ కేసుల సంఖ్య 100 దాటినట్లు సమాచారం. కాగా రిమ్స్ ఆసుపత్రికి వచ్చే వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుందని రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ తెలిపారు. బాధితుల కోసం ఆసుపత్రిలో ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. అదనపు వార్డులను సైతం ఏర్పాటు చేసి వైద్య సేవలు అందిస్తున్నట్లు చెప్పారు. ప్రతిరోజు దాదాపు 2000 మంది వ్యాధి బాధితులు వస్తున్నట్లు దూరదర్శన్కు తెలియజేశారు. కంపేర్ టు జూన్ జూలై కంపేర్ టు మే జూన్ కంపేర్ చేస్తే జూలై ఆగస్ట్ సెప్టెంబర్లోకి అయితే ఓపీ చాలా ఎక్కువ అయింది. ఒకప్పుడు ఓపీ 1200-1400 వచ్చేది, ఇప్పుడు 2000 దాటుతుంది. సో ఓపీ పెరగడం వల్ల అది కూడా పెరుగుతుంది. ఎంతమంది వచ్చినా కూడా మేము మా కన్సర్న్ డిపార్ట్మెంట్ హెచ్ఓడి అందరూ మీటింగ్ తీసుకున్నాం. అదేవిధంగా ప్రొఫెసర్స్, అసిస్టెంట్ ప్రొఫెసర్స్, ట్యూటర్స్, హెడ్ నర్సెస్ వీళ్ళందరూ కలిసి పారామెడికల్ స్టాఫ్ కలిసి మీటింగ్ తీసుకొని 3 షిఫ్ట్ వైజ్ ఎంతమంది వచ్చినా కూడా పేషెంట్ ఇబ్బంది పెట్టకుండా చూసి అడ్మిట్ చేసి కావాల్సిన రక్త పరీక్షలు చేసి సపోజ్ డెంగ్యూ జ్వరం వచ్చిందనుకో, డెంగ్యూ పాజిటివ్ వచ్చిందనుకో, సపోజ్ ఎవరికైనా రక్తకణాలు రక్త పలికలో ప్లేట్లో పడిపోతే బ్లడ్ ఎక్కడం, మన బ్లడ్ బ్యాంక్లో బెడ్ సఫిషియెంట్ ఉంది. అదేవిధంగా మందుల కొత్త కూడా ఏం లేదు, మందులు సఫిషియెంట్ ఉన్నాయి. ఎప్పుడైనా మందులో ఏమైనా ప్రాబ్లమ్స్ ఇమీడియట్గా బ్యాండ్ సప్లై ఇచ్చి ఇస్తున్నాం, ఎటువంటి ప్రాబ్లం లేకుండా. అదేవిధంగా పీడియాటిక్ వాళ్ళు, జనపరిచిన వాళ్ళు హెచ్ఓడితో మాట్లాడి బెడ్స్ సంఖ్య కూడా పెంచినాం. సో మన ప్రజలను కోరుకునేందంటే వర్షాకాలం సీజన్ ఎక్కువ కనుక వాళ్ళు కూడా పరిశుభ్రంగా ఉండాలి. చేనులో పోయేటప్పుడు కాచి వేడి చేసిన నీరు తాగాలి, చెల్లిని తాగకూడదు, ప్లస్ చెట్టు కింద ఉండకూడదు. ఈ మధ్యలో పేపర్లో ఆర్టికల్ చూస్తున్నాం, పీడి పడడం అటువంటి కొన్ని వచ్చే జాగ్రత్తలు తీసుకోవాలి. సో మీకు ఎటువంటి ప్రాబ్లం ఉన్నా రిమ్స్కి వచ్చి ట్రీట్మెంట్ చేసుకోవాలని కోరుకుంటున్నాం. వ్యక్తిగత శుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రత కూడా బాగుండాలని చెప్తాము. శుక్రవారము, మంగళవారము ఇంటింటికి తిరిగి నీరు నిలువున్న చోట ఖాళీ చేస్తాము. బ్లీచింగ్ పౌడర్ చల్లుతాము. ప్రజలకు అవగాహన కల్పిస్తాము. ఇంటింటికి వెళ్ళి జ్వరాలు రాకుండా మందులు అందుబాటులో ఇంటికి వచ్చి చూస్తున్నారు. ఇంటింటికి వస్తున్నారు, మంచిగానే చూస్తున్నారు సార్. ఇప్పుడు నెలకు బీపీ గోళ్ళ కష్ట కరెక్ట్ ఇస్తున్నారు, అందుబాటులో ఉంటున్నారు. అందుబాటులో అన్ని బాగా ఇస్తున్నారు. అందుబాటులో వాళ్ళు ఉంటున్నారు. ఇక్కడ నెలకు వచ్చి చెక్ చేస్తున్నారు. నీళ్ళ గురించి అన్ని తిరుగుతున్నారు. అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం